డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీలాంచింగ్ కోసం ఏపీ సర్కార్ కసరత్తు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2వ తేదీన వచ్చి రీలాంచింగ్ ప్రాసెస్ని చేయబోతున్నారు. అయితే ఇదే క్రమంలో అమరావతి బ్రాండ్ని కూడా రీబ్రాండ్ చేసేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఏ విధంగా చేయబోతుంది, దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏంటి, ఇది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. లాస్ట్ టైం భూమి పూజ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి వచ్చి శిలాఫలకం మాత్రమే వేశారు. ఈసారి 25 అడుగుల భారీ పైలాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. అది ఏ రూపంలో ఉంటుంది, లేదా దానికి ఆల్రెడీ ప్రణాళికలు డిజైన్లు కంప్లీట్ అయినాయి అనే అంశాలపైన ఇంకా క్లారిటీ రాలేదు. కొద్దిగా తక్కువ సమయమే ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా చేస్తుంది అనేది ఒక ప్రశ్న. అయితే రెండోది, ఈసారి అమరావతిని కొత్త రూపురేఖలతో ఒక గ్లోబల్ సిటీగా ప్రజెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కొన్ని ప్రాథమికమైనటువంటి చర్చలు జరిగినాయి. ఒక డ్రాఫ్ట్ ప్లాన్ కూడా బయటకు తెలిసింది. ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని రీబ్రాండింగ్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఈ రీబ్రాండింగ్ అనేది దేశ విదేశాల్లో నిర్వహిస్తారు. గతంలో చూసాం మనం, ధర్మచక్రాన్ని ఇక్కడ పెట్టి పీపుల్స్ క్యాపిటల్ అనేటువంటి ప్రమోషన్ రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు అదే తరహాలో అదే స్టైల్లో ప్రజెంటేషన్ ఉంటుందా, లేదా మార్పులు చేర్పులు ఉంటాయా అనేటువంటి విషయాలకు సంబంధించి ఒక 10 కోర్ పాయింట్స్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఆ 10 అంశాలు ఏంటి, ఆ 10 అంశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో ఒకసారి విశ్లేషిద్దాం. ఇది స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అండ్ బ్రాండింగ్ ఇనిషియేటివ్ ఫర్ అమరావతి అనేటువంటి దీని కింద తీసుకున్నారు. ఫస్ట్ రిఫ్రెష్ బ్రాండ్ ఐడెంటిటీ, ఆల్రెడీ ఉన్నటువంటి అమరావతి బ్రాండ్ ఐడెంటిటీని మళ్ళీ రీఫ్రెష్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అందులో అమరావతి లోగో, మస్కట్, ట్యాగ్ లైన్, అలానే విజువల్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మారేటువంటి అవకాశం ఉంది. లేదా ఇప్పుడున్న వాటిని ఇంకా ఇంప్రవైజ్ చేసి, ఎందుకంటే ఇది ఏఐ యుగం అని పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కాబట్టి దాన్ని మరికొంత మార్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎస్టాబ్లిష్ ఏ గ్లోబల్ బ్రాండ్ ఐడెంటిటీ, పొజిషన్ అమరావతి యాజ్ ఎ ఫ్యూచర్ రెడీ వరల్డ్ క్లాస్ సిటీ త్రూ క్రియేటివ్ బ్రాండింగ్. సో ఇది ఒక గ్లోబల్ సిటీ అనేటువంటి ఇమేజ్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి బ్రాండ్ ఐడెంటిటీగా గుర్తిస్తారు. ఇక స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ప్లాన్, అలైన్ మెసేజింగ్ విత్ అమరావతిస్ విజన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్. అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ గురించి ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్లాన్ ఇచ్చారు. అయితే ఈసారి మ్యాక్సిమం 6 నెలల నుంచి ఏడాది కాలంలోనే అమరావతి రూపురేఖల ఆవిష్కారానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని బిల్డింగ్లు 90%, 80% కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. అలానే రహదారి వ్యవస్థకు సంబంధించి ప్రైమరీ వర్క్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. ఇప్పుడు వాటిపైన పూర్తి స్థాయి రహదారి నిర్మాణాలు జరగడానికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి ఏడాదిన్నరలోగా కొన్ని రహదారులు ఆవిష్కరించేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా వీటన్నిటిని ప్లాన్ చేస్తూ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ప్లాన్ రెడీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్నాం. అలానే స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ పేరుతో ఐడెంటిటీ అండ్ ఎంగేజ్ సిటిజన్స్, ఇన్వెస్టర్స్, మీడియా, పాలసీ మేకర్స్ వయా టార్గెటెడ్ అవుట్ రీచ్, ఇది ఒక ప్లాన్గా పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు అమరావతిలో జరుగుతున్నటువంటి యాక్టివిటీ కేవలం 29 గ్రామాలకు సంబంధించిన ప్రజలదే అనేటువంటి ఒక ముద్ర వేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. దీన్ని బ్రేక్ చేసేటువంటి క్రమంలో మీడియాని, అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి సంస్థలు, ఆయా సంస్థలు నిర్వహించబోయేటువంటి కార్యకలాపాలు, వీటన్నిటిని కలుపుతూ కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేయబోతున్నారు. ఇక డిజిటల్ ఫస్ట్ అప్రోచ్, యూజ్ సోషల్ మీడియా, ఎస్ఈఓ, రియల్ టైమ్ అప్డేట్స్, ఆన్లైన్ క్యాంపెయిన్స్ ఫర్ గ్లోబల్ విజిబిలిటీ. ప్రపంచవ్యాప్తంగా అమరావతిలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం ప్రజలకు తెలిసే విధంగా ఒక ప్రణాళికని రెడీ చేయాలని అనుకుంటుంది. అందులో భాగంగానే డిజిటల్ ఫస్ట్ అప్రోచ్, వీలైనంత ఎక్కువగా డిజిటల్ ప్రమోషన్స్ చేయాలని చెప్పని ఏపీ గవర్నమెంట్ కసరత్తు చేస్తుంది. ఇక మల్టీ ఛానల్ ప్రమోషన్, దానిలో కూడా క్యాంపెయిన్స్ వయా టీవీ, రేడియో, ప్రింట్ అండ్ అవుట్డోర్స్. సో అమరావతిలో జరిగే ప్రతి అంశం ప్రజలకు తెలిసేందుకు ఏం చేయాలి, అదే ఈ అమరావతి రీబ్రాండింగ్ లక్ష్యంలా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఇవి పెట్టింది. ఇక మల్టీలింగ్వల్ కమ్యూనికేషన్, ఎందుకంటే వేరే భాషల్లో వేరే రాష్ట్రాల్లో కూడా అమరావతి పైన ఆసక్తి ఉంది. దేశంలోనే ఫస్ట్ ప్లాన్డ్ సిటీ, ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ సిటీ అనేటువంటి బిరుదులు వస్తున్నాయి. వీటన్నిటిని ప్రూవ్ చేయాలంటే కనుక కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో దానికోసం క్రియేట్ మెటీరియల్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్, హోస్ట్ ప్రోగ్రామ్స్ అంటే కొన్ని కార్యక్రమాలు ఆయా రాష్ట్ర రాజధానిలో కూడా. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి గురించి హైదరాబాద్లో బ్రాండింగ్ చేయొచ్చు, బెంగళూరులో బ్రాండింగ్ చేయొచ్చు, ఢిల్లీలో బ్రాండింగ్ చేయొచ్చు, ముంబైలో బ్రాండింగ్ చేయొచ్చు. సో అలాంటి వాటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంటర్నల్ ట్రైనింగ్, ఇక స్ట్రెంథన్ ఏపీ సిఆర్డీఏ మీడియా అండ్ కమ్యూనికేషన్ టీమ్స్ విత్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. సో ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్లో సిఆర్డీఏని పూర్తిగా కొలాప్స్ చేశారు. కేవలం అధికారులకు సంబంధించినటువంటి ఒక పునరావాస వ్యవస్థలాగా, ఒక నగరానికి సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాగా మిగిల్చారు. కానీ యాక్టివిటీ లేదు, ఫండ్స్ లేవు. సో ఇప్పుడు చాలా యాక్టివిటీ జరగబోతుంది, ఫండ్స్ వస్తున్నాయి, కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెషల్ ట్రైనింగ్ సిఆర్డీఏకి సంబంధించిన స్టాఫ్ పైన కూడా పెడుతున్నారు. అలాగే ఈవెంట్ యాంప్లిఫికేషన్ ద్వారా ప్లాన్ అండ్ మేనేజ్ ఈవెంట్స్, సమిట్స్, పబ్లిక్ మీట్స్ టు హైలైట్ అమరావతి గ్లోబల్లీ. ఇది కూడా దేశ విదేశాల్లో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో
అమరావతిని ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక వ్యూహాత్మక ప్రణాళికగా మనం చూడాలి. ఫీడ్బ్యాక్ అండ్ మెట్రిక్స్, సెట్ KPIs అంటే కీ పెర్ఫార్మింగ్ ఇండెక్స్ మీద, అలానే గ్యాదర్ ఫీడ్బ్యాక్ అండ్ టు ఆప్టిమైజ్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్నెస్. సో అమరావతిలో ఏం జరిగినా కానీ ఒక అద్భుతాన్ని ప్రపంచం ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక వ్యూహాత్మక ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కసరత్తు ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. అమరావతి బ్రాండింగ్, ఎందుకంటే గోస్ట్ సిటీ అన్నారు, శ్మశానం అన్నారు, పనికిరాంది అన్నారు, పచ్చదనం ఉన్నటువంటి భూముల్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. కాబట్టి ఒకవేళ పచ్చదనం ఉండి 3 పంటలు పండేటువంటి భూములు ఉంటే ఎంత లబ్ధి చేకూరుతుందో దానికి రెట్టింపు అమరావతి వల్ల లబ్ధి చేకూరుతుందనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఆ క్రమంలోనే ఈ రీబ్రాండింగ్ పైన కసరత్తు చేస్తుంది. అమరావతిలో జరిగేటువంటి ప్రతి యాక్టివిటీ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ఈ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ప్రధానమంత్రి రీలాంచింగ్ ప్రోగ్రాం అయిన తర్వాత ఈ యాక్షన్ ప్లాన్ మరింత వేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారనే దానిపై ఆధారపడి కూడా ఈ ప్లాన్లో మార్పులు చేర్పులు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనిపైన పూర్తిగా కొంతమంది కీలక అధికారులకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించారు. దాని ప్రకారం కసరత్తు చేసి వీలైనంత వేగంగా ఇటు అమరావతిని అటు పోలవరం ప్రాజెక్ట్ని ఈ రెండింటిని కంప్లీట్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ మోడ్లో కొత్త సెక్టార్లో నిలబెట్టాలి. అలానే ఇండస్ట్రియలైజేషన్ విషయంలో ఎక్కడికక్కడ SEZల రూపంలో, ఇప్పుడు శ్రీ సిటీ, క్రిస్ సిటీ ఇదే తరహాలో ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్స్, నాడ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా పూర్తి స్థాయి సమగ్ర అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ నడిపించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముందుగా రాజధాని బ్రాండింగే ఆంధ్రప్రదేశ్కి రాజసం తీసుకొచ్చేటువంటి అంశం కాబట్టి ఏపీ సర్కార్ దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.